తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ యాదవ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని, మొట్టమొదటి బాలికల పాఠశాలను ఆయన ఏర్పాటు చేసి మహిళల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని అన్నారు. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మొగిలి కరుణాకర్, పట్టణ యువత అధ్యక్షులు బండారి గవాస్కర్, వేములవాడ మండలం అర్బన్ అధ్యక్షులు పార్వతి మహేష్, బోయిన్పల్లి మండల అధ్యక్షులు దయ్యాల రాజశేఖర్, చంద్రగిరి సిద్ధార్థ, వాసం మల్లేశం యాదవ్, అనిల్ గౌడ్, రంజిత్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పూలే గారు అణగారిన వర్గాల కోసం ఆనాడు ఎనలేని కృషి చేసిన వ్యక్తి. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈయన 1970లో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి మరి అందరినీ ఈ స్వేచ్ఛ సమానత్వం అందరికీ రావాలనే ఉద్దేశంతో ఒక విద్య ద్వారానే అది అందుతుందని చెప్పి అప్పుడు అలా ఆలోచించిన వ్యక్తి మన పూలే గారు. మరి ఈయన జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ వేములవాడ పట్టణంలో కూడా పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మరి ఇక్కడున్న నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఏదో ఒక కూడల్లో కంపల్సరీ ఊరూరా వాడలల్లో అందరి దగ్గర కూడా మనం చాటి చెప్పాలి పూలే గారి గురించి. ఎంతైనా చాటి చెప్పే అవసరం మనకు ఉందని చెప్పి తెలియజేసుకుంటాం.